నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెనాలి మెడికల్ అండ్ కల్చరల్ అసోసియేషన్ నూతన అధ్యక్షులుగా గంటా నరసింహారావు ఏకగ్రీవ ఎన్నిక. తెనాలి రోటరీ క్లబ్ ఆఫ్ వైకుంఠపురం ఆధ్వర్యంలో మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ. రాష్ట్ర ఖజానాకు గండి కొడుతున్న దళారులపై చర్యలు తీసుకోవాలి. నమతా సెక్రటరీ టీవీ చలపతిరావు డిమాండ్. పవిత్ర ధనుర్మాసాన్ని పురస్కరించుకొని ఐలవరం శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థానం నుండి నెల రోజులు నగర సంకీర్తన కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. ప్రధాన అర్చకులు దివి రఘునాథ చక్రవర్తి ప్రభాత సేవ గోత్రనామ పూజ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం సమరసత సేవా ఫౌండేషన్ నగర సంకీర్తన సంఘం వారి ఆధ్వర్యంలో గ్రామ పురవీధుల్లో తెల్లవారుజామున నగర సంకీర్తన నిర్వహించారు. ఈ మాసంలో నెల రోజులు దీక్షతో విష్ణు సంకీర్తన చేయటం వల్ల సకల శుభాలు కలుగుతాయని, సూర్యుడు ధనుసు రాశిలోకి ప్రవేశించడానికి ముందు నెల రోజులు ధనుర్మాసంగా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతాయని కొసనం భాస్కర వెంకటరమణ తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర సంకీర్తన సంఘ కన్వీనర్ కొసనం భాస్కర వెంకటరమణ, పణితపు నాగులు, ఉద్దంటి జగన్మోహన్ రావు, వామనపల్లి కోటేశ్వరరావు, జొన్నాదుల సాంబయ్య, నందం సూర్యనాగేశ్వరరావు, చందలూరి సత్యనారాయణ, దీపాల వాసు, జొన్నాదుల సూర్యావతి, జంజనం హేమశంకర్రావు తదితరులు పాల్గొన్నారు. ధనుర్మాస ప్రారంభమైనది. ఈ రోజు నుండి ధనుర్మాసం అనగా సూర్య భగవానుడు ధనస్సు రాశి నుంచి నెల రోజుల పాటు పయనించి మకర రాశిలోకి ప్రవేశిస్తారు. ఈ కాలాన్నే ధనుర్మాసంగా వ్యవహరిస్తారు. ధనుర్మాసంలో దాన్నే శూన్యమాసంగా వ్యవహరిస్తారు. ఈ నెల రోజుల పాటు పూజా కార్యక్రమాలు ఉండవు. కావున బట్టుపోలు మండలం ఐలవరం గ్రామంలో రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాల స్వామి వారి దేవాలయంలో రఘునాథ చక్రవర్తి పంతులు గారిచే స్వామివారికి ప్రభాత సేవ ఇత్యాది కార్యక్రమాలు నిర్వహించబడి సమరసేత ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో స్వామివార్లను గ్రామోత్సవానికి తీసుకువెళ్ళి నగర సంకీర్తన కార్యక్రమం గావించారు. ఈ మాసం అంతా విష్ణుమూర్తికి ప్రీతిపాత్రమైనది. ఆయన్ని సేవించడం ద్వారా భక్తులు తమ ఆశీస్సులను పొందవచ్చు. మన ఐలవరం గ్రామంలోని వేయించేసినటువంటి రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాల స్వామి దివ్య సన్నిధానంలో ఈ రోజు నుంచి కూడా ధనుర్మాసోత్సవ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతున్నది. మాసేనాం శీర్షే మాసే శీర్ష మార్గశిర. ఈ మార్గశిర మాసం మహావిష్ణుప్రదమైనది. స్వామివారికి దివ్యమైనటువంటి మహాభక్తురాలు మీరు గోదాదేవి అనుదినంలో కూడా శ్రీ మహావిష్ణువును ఆర్జిస్తూ పూజిస్తూ అనేక భక్తి పార్వైన గీతములతో ఈ ధనుర్మాసోత్సవాన్ని నెల రోజులు కూడా స్వామివారికి అంకిత సేవ చేస్తూ మహాభక్తురాలు గోదాదేవి యొక్క పునస్కరించుకొని ఆమె యొక్క గ్రామోత్సవ కార్యక్రమంగా నిర్వహిస్తున్నాం. మాసేనాం ధనుర్మాసం అనగా ధనుర్రాశిలోకి సూర్యుడు ప్రవేశించిన తర్వాత పయనిస్తూ 30 రోజుల అనంతరం మరి స్వామివారు ఈ యొక్క సూర్య భగవానుడు మరి మనకి ఆ మకర రాశిలో ప్రవేశించే సమయాన్ని 30 రోజులు, ఆ 30 రోజులు కూడా ధనుర్మాసోత్సవంగా ప్రతి దేవాలయాలు హిందూ దేవాలయాలు చక్కగా గొప్పగా ఘనంగా నిర్వహిస్తుంటారు. మహిళా సాధికారతకు తెనాలి రోటరీ క్లబ్ ఆఫ్ వైకుంఠపురం చేస్తున్న సేవలు అభినందనీయమని తహసీల్దార్ గోపాలకృష్ణ అన్నారు. గురువారం రోటరీ క్లబ్ ఆఫ్ వైకుంఠపురం ఆధ్వర్యంలో హైదరాబాద్ బీజీఆర్ మైనింగ్ అండ్ ఇన్ఫ్రా లిమిటెడ్ సిఎస్ఆర్ నిధులతో మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. బస్టాండ్ వద్ద జరిగిన కార్యక్రమంలో తెనాలి తహసీల్దార్ గోపాలకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని 11 మంది మహిళలకు కుట్టు మిషన్లు అందజేశారు. రోటరీ క్లబ్, జూబ్లీ క్లబ్ సంయుక్తంగా సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా పేద మహిళలకు జీవనోపాధి కోసం కుట్టు మిషన్లు అందించడం సంతోషకరమని, భవిష్యత్తులో క్లబ్ సభ్యులు సమాజానికి మేలు చేసే ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని చేపట్టాలని గోపాలకృష్ణ కోరారు. అనంతరం రోటరీ క్లబ్ ఆఫ్ వైకుంఠపురం నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ రోటరీ క్లబ్ అట్లాగే జూబ్లీ క్లబ్ ఇద్దరు సౌజన్యంతో సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి ఇట్లా కుట్టు మిషన్లు ఇవ్వడం పేదవాళ్ళకి చాలా అభినందించదగ్గ విషయం. దీని విషయంలో ప్రత్యేకంగా చొరవ తీసుకున్న మన ప్రెసిడెంట్ ఎదురు శ్రీనివాసరావు గారు, అట్లాగే మన సెక్రటరీ గారు,
ఈ రోటరీ క్లబ్ మెంబర్స్ అందరికీ కూడా నేను హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. తెనాలిలోని ఇంత జనరస్ హార్ట్ ఉండి ఒక పేదవాళ్ళకి హెల్ప్ చేయాలి అనే ఒక నేచర్ ఉన్న వాళ్ళ మధ్య నేను ఉద్యోగం చేస్తున్నందుకు గర్వంగా ఫీల్ అవుతా ఉన్నా. ఇలాంటి కార్యక్రమాలు తెనాల్లో పేదవాళ్ళకి సహాయం చేయాలి, వాళ్ళకి అండగా ఉండాలి అనే ఆలోచన రావడమే గొప్ప విషయం. ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో ఇంకా ఎన్నో జరగాలి. పేదవాళ్ళకి మనందరం అంతా సవ్యంగా ఉన్న మనమందరం వాళ్ళకి చాలా అండగా ఉండి ఇట్లాంటి కార్యక్రమాలు విజయవంతంగా జరగాలి. ఈ పేదవాళ్ళని ఉద్దేశించి కూడా నేను చెప్పేది ఏంటంటే, ఆడవారు ఇంట్లో కుటుంబ పరిస్థితుల వల్ల ఇట్లాంటి ఈ కుట్టు మిషన్లు ఇవి కుట్టించుకొని జీవనోపాధి చేసుకుంటూ ఉంటారు. వాళ్ళందరూ ఈ కార్యక్రమాన్ని చక్కగా వినియోగించుకొని ఆ మిషన్స్ అవన్నీ కూడా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలని కూడా కోరుకుంటా ఉన్నా. కార్యక్రమాన్ని నల్లూరి వెంకటేశ్వరరావు పర్యవేక్షించారు. కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు ఈదర శ్రీనివాసరావు, సెక్రటరీ దేవరిచిన మురళీకృష్ణ, ట్రెజరర్ రమేష్ కుమార్ జైన్ బన్సాలి, డిస్ట్రిక్ట్ డైరెక్టర్లు అధ్యక్షులు ఈదర పూర్ణచంద్, కన్నెగంటి మురళీకృష్ణ, దూళ్లిపాల రవీంద్రనాథ్, క్లబ్ సభ్యులు పావులూరి రాంబాబు, కాకుమాను ఉపేంద్ర, ఆలపాటి కిరణ్, జీవి నారాయణ, మహేష్, అర్జున్ తదితరులు పాల్గొన్నారు. ఇద్దరు సహకారంతో 11 మందికి పేదవాళ్ళకి ఇంట్లో మగవారితో పాటు కొద్దిగా తోటపాటు లేడీస్ది కూడా ఉంటుందని వీళ్ళకి మిషన్లు ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు ఈ మిషన్ వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. కాకుమాని శంకరిని 108వ వర్ధంతి కార్యక్రమం గురువారం నిర్వహించారు. బోస్ రోడ్లోని సత్రం నందు నిర్వహించిన కార్యక్రమంలో తొలుత కాకుమాను శంకరుని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 100 మంది విద్యార్థులకు మెరిట్ స్కాలర్షిప్లు పంపిణీ చేశారు. కాకుమాను శంకర్ని ఆశయాలను కొనసాగిస్తూ గత కొన్ని సంవత్సరాలుగా కాకుమాని శంకర్ని జయంతి వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, ఇందులో భాగంగా అన్నదానం, వస్త్రదానం, పేద విద్యార్థులకు మెరిట్ స్కాలర్షిప్లు పంపిణీ చేయడం జరుగుతుందని కాకుమాను శంకర్ని ధర్మసత్రం వ్యవస్థాపక కుటుంబ సభ్యులు కాకుమాను శరత్ బాబు, కార్యనిర్వహణాధికారి తమ్మా శివారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. శ్రీ కాకుమాని శంకరుడి గారి 108వ వర్ధంతి సందర్భంగా పేదలకు అన్నదానము, దుప్పట్ల పంపిణీ మరియు 100 మందికి స్కాలర్షిప్ ఇవ్వటం జరుగుతుంది. 1898లో మా ముత్తాత గారు స్థాపించారు. తర్వాత వంశపారంగా వారసులు కృష్ణవేణమ్మ, కనకమ్మ, రామారావు గారు, ఇప్పుడు మనం ముది మనవండి. ఈ అదృష్టం నాకు కలిగినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. రాబోయే రోజుల్లో షాపింగ్ కాంప్లెక్స్ కట్టే ప్రపోజల్ కూడా ఉంది. అది కూడా త్వరలో వర్క్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. కార్యక్రమంలో దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ శారద, సత్రం కమిటీ సభ్యులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, విద్యార్థినులు పాల్గొన్నారు. ఓం యానానా గంధాగ్రే సర్వదేవానాం విశ్వాయ విష్ణునేః ప్రోక్తస్థాన సుబ్రహ్మణ్యం విస్ఫుట వృత్తా అచ్చదశశాంగుళం పురుషయేవేదికం సర్వం యద్భూతం యజ్జమహీయం తామ్రరత్నస్యేశానః జలన్నేన ప్రోక్తాద్వరాజో అధిపురుషः సజాతో అచ్చరిచిదా బచ్చాధ్వామదాపరః అస్యాసం పరులయః ప్రసమృకృతాః అవత్నం పురుషం పురుషం తమ్మయజ్ఞపరే హేత్రాక్షణ పురుషం జాతమగ్రహ తేన దైవాజంతా పూర్వవేద్వైశ్యః తద్భాంభోమతి సస్వత్రాదు తదా లోకాకల్పన్న వీర్యంగర్వావహే తేజస్విన వధేతమస్ పార్వేశ మహారాజ్యమాధిపత్యో ఆనంద కపూర నీరాజంద్ర కాకుమాందయో సవర్ణీయ మంత్రపుష్పాంజలి మహోత్పయామే నమస్కారం సమర్పయ. మన శంకర్ ఇంతకుముందు నేను ప్రీవియస్ ఇక్కడ గుమస్తాగా కూడా పనిచేశాను. అప్పట్లో ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరిగేది, ప్రతి నెల కూడా అన్నదాన కార్యక్రమం జరిగేది. ప్రస్తుతం అది లేదు. అది శశికర్తో కూడా మాట్లాడాను. అది ఏదైనా ఉంటే పేదలకు అన్నదాన కార్యక్రమం, ఎందుకంటే దాత ఆశయం మేరకి ఈయన పాఠశాలకు ఉచితంగా ఆహారము, అదేవిధంగా నివాసము, కూడుగుడ్డ, నీడ అనే 3 కాన్సెప్ట్ తోటే ఫ్రీగా ఇవ్వాలనేది ఆయన ఉద్దేశం అండి. ఆయన అందుకని దాదాపు ఈ స్థలం మనకి సత్రం కట్టించి సత్రాన్ని కూడా
మన పేదల కోసం చేయమని చెప్పేసి చెప్పడం జరిగింది అప్పుడు ఆయన ఉద్దేశంలో. ఆధ్యాత్మిక భావనతోటి ఆయన యొక్క పేదలకి సహకరించాలి, పేదలకి వచ్చేటువంటి బాలసార్లకి ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడ అప్పట్లో విడిదిని ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం లేదు కాబట్టి సత్రాలు ఏర్పాటు చేసి ధర్మశాల కేంద్రము, అట్లాగే ఆహారము, తర్వాత ఉండేదాని నివాసము, అలా ఉండే వస్త్రదానం అంటే వస్త్రాలు కూడా ఇచ్చేవాళ్ళు అప్పట్లో. ఇప్పుడైతే దుప్పట్ల కార్యక్రమం పెట్టాము కూడా దాని బదులు. అదే కానీ ఎట్లాంటి కాకుండా ఇంకా పేదలకు మనకు ఉపయోగపడే విధంగా సత్రం అభివృద్ధి చేయాలని మన శరతబాబు గారి వ్యవస్థాపక ధర్మకర్త గారిని కోరుతున్నాను. తెనాలి మెడికల్ అండ్ కల్చరల్ అసోసియేషన్ 2025-26 నూతన కమిటీ ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది. బోస్ రోడ్లోని ఐఎంఏ కార్యాలయంలో జరిగిన ఎన్నికలలో అధ్యక్షులుగా గంటా నరసింహారావు, ఉపాధ్యక్షులుగా డాక్టర్ కె శ్యామ్ ప్రసాద్, కార్యదర్శిగా కె శ్రీనివాసరావు, సహాయ కార్యదర్శిగా జి కోటేశ్వర ప్రసాద్, కోశాధికారిగా కె శివరామకృష్ణలు నామినేషన్లు దాఖలు చేయగా ఒక్కొక్క పదవికి ఒక్కొక్క నామినేషన్ మాత్రమే రావడంతో నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థులను ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారులు డాక్టర్ చందు సాంబశివుడు, వి శేషగిరిరావు, ఎంవి సత్యనారాయణలు ప్రకటించారు. ఈ సందర్భంగా వారికి నియామక పత్రాలను అందజేశారు. 19/12/2024 మా ఐఎంఏలో ఉపశాఖ అయినటువంటి తెనాలి మెడికల్ అండ్ కల్చరల్ అసోసియేషన్కి ఎగ్జిక్యూటివ్ బాడీకి ఎన్నికల నామినేషన్లు కొరటమైంది. ఈ నామినేషన్లో ఈ 3 నుంచి 5:30 దాకా ఉన్న టైంలో అధ్యక్షులుగా గంటా నరసింహారావు గారు, ఉపాధ్యక్షులుగా కొత్తమా శ్యాంప్రసాద్, ప్రధాన కార్యదర్శిగా కనిగంటి శ్రీనివాసరావు గారు, అలాగే జాయింట్ సెక్రటరీగా సహాయ కార్యదర్శిగా డాక్టర్ గుత్తి కోటేశ్వర ప్రసాద్ గారు, అలాగే కోశాధికారిగా ట్రెజరర్గా డాక్టర్ కనకమేళ్ళ శివరామకృష్ణ. ఒక్కొక్క పదవికి ఒక్కొక్క నామినేషనే రావటం జరిగింది. ఒక్కొక్క పదవికి నామినేషన్ రావటం వల్ల ఇక తర్వాత ప్రొసీజరు టైం ముగిసిన తర్వాత ఇక రెండో నామినేషన్ లేదు కాబట్టి ఎన్నికలు జరిగేటువంటి ప్రసక్తే లేదు. ఒక్కొక్క అభ్యర్థి నామినేషన్ రావటం వల్ల ఏకగ్రీవంగా వాళ్ళు ఎన్నికైనట్టున్నారు. మేము ఎలక్షన్ ఆఫీసర్లు డాక్టర్ వేమూరి శేషగిరిరావు, నాతో పాటు అలాగే డాక్టర్ ఎంవి సత్యనారాయణ ఆ నిర్ణయం తీసుకుని వాళ్ళని ఎన్నికైనట్టుగా ప్రకటించడం జరుగుతుంది. కొత్తగా ఎన్నికైనటువంటి ఎగ్జిక్యూటివ్ పాలకవర్గం ఈ తెనాలి మెడికల్ అండ్ కల్చరల్ అసోసియేషన్కి 2025 సంవత్సరం మొత్తం 2026 సంవత్సరం మొత్తం 2 సంవత్సరాలకి ఉంటుంది. ఈ 2 సంవత్సరాల్లో ఈ తెనాలి మెడికల్ అండ్ కల్చరల్ అసోసియేషన్ ఈ బిల్డింగ్స్ని మెయింటైన్ చేయటం కానీ, ఇంకా సామరస్యంగా అసోసియేషన్ మెంబర్ సామరస్యం కానీ వృద్ధి చేయటం జరుగుతుంది. మేమందరం కూడా వాళ్ళు కష్టపడి అసోసియేషన్కి తమ వంతు కృషి చేయాలని చెప్పేసి మనవి చేస్తూ 2025-26 సంవత్సరానికి అధ్యక్షులుగా నన్ను ఎన్నుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అందరికీ థ్యాంక్స్. ఈ సందర్భంగా టీఎంసీ తరఫున ఒళ్ళకి గారు మాకు డొనేషన్ చేసిన ఈ స్థలాన్ని అభివృద్ధి చేయడానికి మా సాయశక్తులా కృషి చేస్తారని తెలియజేస్తున్నాను. రాష్ట్ర ఆదాయానికి గండి కొడుతున్న దళారులపై చర్యలు తీసుకోవాలని న్యూ ఆంధ్ర మోటార్ ట్రక్కర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ టీవీ చలపతిరావు డిమాండ్ చేశారు. జీరో యాక్సిడెంట్ కోసం ప్రయత్నంలో భాగంగా ట్రాఫిక్ అడ్వైజర్ కమిటీ సమావేశం ఏర్పాటు చేయాలని, అదేవిధంగా ప్రస్తుతం ధాన్యం ఇతర రాష్ట్రాలకు మరియు మన రాష్ట్రంలో అనేక ప్రాంతాలకు రవాణా సమయంలో వ్యవసాయ శాఖ మార్కెట్ కమిటీ సెస్ వసూలు చేయకుండా చెక్ పోస్టులలో మామూలు తీసుకుని రాష్ట్ర ఖజానాకు కోట్లలో నష్టం కలిగిస్తున్న అధికారులపై మరియు ఉద్యోగులపై, ధాన్యం దళారీదారులపై, రవాణా వాహన యజమాని మరియు డ్రైవర్లపై తగిన చర్యలు తీసుకోవాలని న్యూ ఆంధ్ర మోటార్ ట్రక్కర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ టీవీ చలపతిరావు డిమాండ్ చేశారు. పైప్ సమస్యల పరిష్కారం కోసం తెనాలి ఎమ్మెల్యే మరియు ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మరియు గ్రీవెన్స్ ద్వారా సబ్ కలెక్టర్ కి అర్జీ సమర్పించడం జరిగిందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్కు ఆదాయ వనరులు ఎంతో అవసరం. ప్రధాన ఆదాయ వనరు అయినటువంటి మార్కెటింగ్ సెస్ పేరుతోటి రైతుల నుంచి వ్యాపారస్తులు కొనుగోలు చేసినటువంటి సరుకును రవాణా చేసే సమయంలో ప్రతి రైతు కూడా దీన్ని ఖచ్చితంగా 1% సెస్ పేరుతోటి వసూలు చేసి ప్రభుత్వానికి ఆదాయంగా అందిస్తూ జరుగుతుంది. కానీ ప్రస్తుతం గుంటూరు జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ధాన్యం పంటను కానీ, రాబోయే రోజుల్లో అపరాల పంటను కానీ మన రాష్ట్రం నుంచి ప్రక్కనే ఉన్నటువంటి తెలంగాణ మరియు తమిళనాడు రాష్ట్రాలకు చేరవేస్తున్న క్రమంలో
దళారీలు కానీ మార్కెటింగ్ శాఖ కానీ లంచాలు విపరీతంగా తీసుకుంటూ ప్రతి చెక్ పోస్ట్లో 500 రూపాయలతోటి సుమారు రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సినటువంటి ప్రతి లారీకి 16,000 నుంచి 18,000 రూపాయల ట్యాక్స్ను అడ్డగిస్తున్నారు. దయచేసి రాష్ట్ర ప్రభుత్వ అవసరాల నిమిత్తం కోట్లాది రూపాయల ట్యాక్స్ను పక్కదారి పట్టిస్తూ అధికారులు లంచం తీసుకుంటున్న విషయాన్ని వెలుగులోకి తీసుకురావాలని, అది కూడా లారీ రవాణా రంగంలో ఉన్నటువంటి మేము ఆయా సందర్భాల్లో బోర్డర్ చెక్ పోస్టుల దగ్గర విపరీతమైనటువంటి ఇబ్బందులకు మా డ్రైవర్లను గురి చేస్తున్నారు. ఆ ట్యాక్స్ కట్టకుండా ఫార్మాలిటీస్ తీసుకుంటున్న అధికారులు, దాన్ని ప్రోత్సహిస్తున్న వారిపై చర్యలు తీసుకోకుండా ప్రభుత్వం లారీ డ్రైవర్లను అడ్డగించడం ఎంతవరకు సమంజసం అనేటువంటిది నా ప్రశ్న. ఇప్పుడు చిన్న విరామం.